Ganga Goya. Ya, oi. Unelo to. Ganga Goya. Ya, oi. Unelo. మరాఠా గడ్డపై నేడు మరోసారి బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ 3వ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు పార్టీ నేతలు సర్వం సిద్ధం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ఫోన్లో తెలియజేస్తారు. నాగార్జున, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. గతంలో 2 భారీ బహిరంగ సభలను విజయవంతం చేయడంతో ఈసారి 3వ భారీ బహిరంగ దానికన్నా ఇంకా గట్టిగా ప్లాన్ చేశారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఔరంగాబాద్ లో కొన్ని సభా స్థలాలను పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఔరంగాబాద్ లో మొదట బహిరంగ సభను ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేరే గ్రౌండ్ తీసుకొని ఈ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గతంలోనే నాదెన్ ఔరంగాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు కనిపించి ఈ రోజు బహిరంగ సభ ఉంటుందని చెప్పి ముందుగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఇలా వరుస పెట్టి భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్రలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఈ రోజు భారీ చేరికలు ఉంటాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా నాదెన్, సోలాపూర్, ఔరంగాబాద్, నాసిక్ జిల్లాలపైన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏరియాల్లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు, వారి ఓట్లు వచ్చే ఎలక్షన్ లో ప్రభావితం చూపుతాయని చెప్పి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి చెప్పవచ్చు ప్రియా. నాగార్జున.